పూరిలో ఒక రోజు జగన్నాథుడు భోజనం చేయలేదు అని మీకు తెలుసా? పూరిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న బ్రాహ్మణులు వాళ్ళ చేతిలో నీళ్లు తీసుకుని ఆ నీటిలో జగన్నాథుడి ప్రతిబింబం చూస్తారు. ఆ ముఖం కనిపిస్తేనే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించినట్టు. కానీ 1890లో ఒక రోజు స్వామివారి మొహం ఆ నీళ్లలో కనిపించదు. దానితో పూజారులు భయపడిపోయి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి వెళ్లి చెప్తారు. దానితో రాజు అక్కడికి వచ్చి ఎన్నో రుచికరమైన వంటకాలు చేయిస్తాడు. అయినా సరే ఆ నీటిలో జగన్నాథుడి ప్రతిబింబం కనిపించదు. దానితో రాజు పట్టుదలతో జగన్నాథుడు తినకపోతే నేను తినను అని ఆ గుడిలో కూర్చుని పడుకుని పోతాడు. అప్పుడు రాజు కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై ఇలా చెప్తాడు. పక్క వీధిలో వేదమాత అనే ఒక ముసలావిడ, ఆమె కూడా తినకుండా ఎంతో ప్రేమతో తన చేతులతో వంట చేసి నన్ను పిలిచింది. ఆమె అంత కష్టపడి చేసిన వంట నేను స్వీకరించకపోతే ఎలా చెప్పు? అందుకే ఆమె ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాను. అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు. అక్కడ తిన్నది అరిగిపోయింది. నాకు వెంటనే ఇప్పుడు నైవేద్యం పెట్టండి, నేను మళ్ళీ తింటాను అని చెప్తాడు. వెంటనే రాజు మేల్కుని ఆ పూజారులతో నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు. అప్పుడు వెంటనే స్వామివారు ఆ నైవేద్యం స్వీకరిస్తారు. అలాగే స్వామివారి ప్రతిబింబం ఆ నీటిలో కనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.